ఈ వానలకు వరదలకు మనం బతుకుడే కష్టం ఉందంటే ఇంకా రోడ్ల మీద పోయే నోర్లేని జీవాలను ఎవరు పట్టించుకునేటట్టున్నారు చెప్పురి. ఎవల పనులే అలా ఆగమాగం మురుకులాడుతూనే ఉంటారు. వరదలు వచ్చి కొట్టుకపోతుంటే మనం బాగున్నామా, మనం ఇంటోళ్ళు మంచిగా ఉన్నారా అని ఎవ్వలదాలు చూసుకునే గీ దినాలల్లా గీ తాతను చూడురి. ఆయనకి ఏమైనా సరే గాని ఒక్క కుక్క పిల్లకు కూడా ఏం కాకుండా ఆ నీళ్ళల్లో పడి వీటిని మోసుకొస్తుండు. మన తిండి తిని మనకే ఎన్నుపోటు ఓడిచే మనుషులుండే గీ దినాలల్లా పెట్టిన బుక్కెడు బువ్వకు ఎల్ల కాలం అవి సచ్చేదాకా విశ్వాసం చూపిస్తాయి కుక్కలు. కానీ రోడ్ల మీద బతికే కుక్కలను దేకినోడెవలు, తిండి పెట్టినోళ్ళెవలు? దొరికితే తింటాయి, లేకుంటే ఎండుతాయి. అసోంటి కుక్కలు వరదలల్ల పడి ఏడ కొట్టుకపోతాయి అని గిట్ల అన్నిటిని ఒక్క పారి చేతులలో పట్టుకొని ఆ వరద నీళ్ళకెళ్ళి తెచ్చి ఒడ్డుకేసిండు. కానీ అవి చూడురి కుయ్యి కయ్యానకుట ఇంత కూడా మెదులుతనే లేవు, సప్పుడు చేయకున్నాయి. వీటికి కూడా అర్థమైతదేమో అందరు కొట్టి చంపేటోళ్లే కాదు, కొందరు అలా పానాలకు తెగిచ్చి మనల్ని కూడా కాపాడతారు అనుకుంటా కామెంట్లు చేసుకుంటా గీ తాత పనితనం గురించి మెచ్చుకుంటుర్రు. కింద మొత్తం నీళ్లు, పెయ్యి మీద అంగి కూడా లేదు, ఓ దిక్కుసాలి. అయినా కూడా వరద నీళ్ళల్లో మోసుకొచ్చి వీటిని కాపాడినావు, ఆ దేవుడు నిన్ను సల్లగా చూస్తాడే అని ఇంకొందరు గీ వీడియోను 10 మందికి షేర్లు చేస్తుర్రు.